ఈయన గారు మాట్లాడినటువంటి ఆనిముత్యాలన్నీ వినే అంత ఓపిక తీరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికీ లేవు, చూపించే అంత ధైర్య సాహసాలు కూడా నాకు లేవు. ఎందుకు అంటే ఏమన్నా ఉంటే కదా చూపించేదానికే. ఎంతసేపు ఆయనదే డప్పు, ఇదిగో నేను అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను, ఇదిగో నాది స్వర్ణయుగపు పరిపాలన, ఇదిగో నాది రామరాజ్యపు పరిపాలన, నా పరిపాలనలో నా ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతా ఉన్నారు, ఒక్కొక్కరు బంగారు టూగుటుయాలు వేసుకొని ఊగుతా ఉన్నారు, ప్రతి ఒక్కరు బెంజ్ కార్లల్లో తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి బిల్డప్లు కొట్టుకుంటా కూర్చున్నాడు. అప్పటి నుంచి వారికి మళ్ళీ ఓట్లు అనేది వెయ్యరని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఎంతో కేర్ తీసుకొని మరి ఆయన గారి రికార్డెడ్ వీడియోని బాగా ఎడిట్ చేసి ఒక అవుట్పుట్ ని రెడీ చేసి దీని అంతటికీ సుమారు ఒక 7-8 గంటల సేపు ప్రాసెస్ ఉంటది. లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి కలరింగ్ ఇచ్చి ఈ రికార్డెడ్ వీడియోని ప్లే చేస్తారు. సో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న సమయానికి ఒక 15 నిమిషాలు లేట్ గా ప్రెస్ ముందుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక ఆయన గారు తన విజ్ఞాన ప్రదర్శన చేయడం మొదలు పెట్టారనమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయింది, నా గవర్నమెంట్ లో విచ్చలవిడిగా ఆదాయం పెరిగిపోయింది అని అంటాడు. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది పెరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదాయం పెరిగింది, విజయసాయి రెడ్డి ఆదాయం పెరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదాయం పెరిగింది, కరుణాకర్ రెడ్డి ఆదాయం పెరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదాయం పెరిగింది, ఆళ్ల అయోధ్య రామరెడ్డి ఆదాయం పెరిగింది, కోడాలి నాని ఆదాయం పెరిగింది, ఆర్కే రోజా ఆదాయం పెరిగింది, పేర్ని నాని ఆదాయం పెరిగింది, ధర్మాన ప్రసాద్ ఆదాయం పెరిగింది, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పిల్ల పిత్రేగాళ్ళందరి ఆదాయం పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం మాత్రం పెరగల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింట్లో కూడా దోపిడీనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న వాటన్నిటినీ ప్రజల ముందు నగ్న సత్యాలను నిలబెడతా ఉండేటటువంటి పరిస్థితి. దాంతో ఉక్కిరి బిక్కిరికి లోనైపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయనకు అసలే ఆల్జీమర్స్ కదా, పాపం మతిమరపు అనమాట. దాంతో నన్ను నమ్మండి, నన్నే నమ్మండి బాబోయ్ అని చెప్పేసి జనాల ముందు మొర పెట్టుకోవడానికి హుటాహుటిన పంచగట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చారు సిట్ అధికారులు, ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డిని కూడా ఎత్తి వేసేస్తారు అని వార్తలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శుద్ధపూసని, నేను అమాయకుడిని, నేను నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేను బా, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నాది సత్యహరిశ్చంద్రుడి సూర్యవంశం, మేము అబద్ధాలు మాట్లాడం, మేము ప్రజల సొమ్ము అస్సలు తినం, మేము 10 మందికి పెట్టే వాళ్ళమే గాని 10 మందిది తినే వాళ్ళం మాత్రం కాదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి అని సొంత డబ్బాలు కొట్టుకునే ప్రయత్నం భీభత్సంగా చేశాడనమాట. ఇక ఈయన గారు మాట్లాడినటువంటి ఆనిముత్యాలన్నీ వినే అంత ఓపిక తీరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికీ లేవు, చూపించే అంత ధైర్య సాహసాలు కూడా నాకు లేవు. ఎందుకు అంటే ఏమన్నా ఉంటే కదా చూపించేదానికే. ఎంతసేపు ఆయనదే డప్పు, ఇదిగో నేను అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను, ఇదిగో నాది స్వర్ణయుగపు పరిపాలన, ఇదిగో నాది రామరాజ్యపు పరిపాలన, నా పరిపాలనలో నా ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతా ఉన్నారు, ఒక్కొక్కరు బంగారు టూగుటుయాలు వేసుకొని ఊగుతా ఉన్నారు, ప్రతి ఒక్కరు బెంజ్ కార్లల్లో తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి బిల్డప్లు కొట్టుకుంటా కూర్చున్నాడు. అప్పటి నుంచి ఎందో చెబుతాడు అని చెప్పేసి నేను చెవులు రిక్కించి మరీ ఇన్నారు అని చెప్పు, ఏమి లేదాడా, అంతా శూన్యం, ఎంతసేపు డప్పు కొట్టుకోవడమే. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆయన ఉంటాడు డప్పు కొట్టుకునేవాడు, పాలిటిక్స్ లో ఈయన గారు అనమాట డప్పు కొట్టుకోవడం, సొంత డప్పు, ఏ కొట్టు బాగా గట్టి కొట్టు అని కొట్టుకుంటా కూర్చున్నాడు అని చెప్పు. ఈయన గారు ఏదో మాట్లాడతాడు, ఇందాం. ఈనాడులో కనపడదు, ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు, టీవీ5లో అంతకన్నా చూపించి, టీవీ5లో ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఇంకా ఎవరు చూపించరు స్కాములు అంట. 24 గంటలు నీ స్కాముల గురించే రాస్తున్నారబ్బా. తెలుగులో ఎన్ని పత్రికలు ఉన్నాయో, తెలుగులో ఎన్ని ఛానళ్లు ఉన్నాయో, ఒక్క సాక్షి నిన్ను మోసేటటువంటి ఇతరత్ర మీడియాలు తప్ప ప్రతి ఒక్క మీడియా ఛానల్, ప్రతి ఒక్క న్యూస్ పేపరు నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన స్కాముల గురించే రాస్తా ఉంది. ఎందుకంటే నువ్వు అన్ని చేసినావు. 12 పేపర్లు 19 పేపర్లు నింపుతున్నారు వాళ్ళు. మనం ఆ రేంజ్ లో స్కాములు చేసినాం. ఇంకా నీకు మీడియా ఎలివేషన్ లేదు అంటే ఇంకెంత వేయాలబ్బా? నువ్వు చేసే స్కాములన్నీ నింపుతున్నారు పేపర్లలో. ఇంకా స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా, ఇప్పుడు పేరేనారా ఉర్సా అనే సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. ఉర్సా కంపెనీ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. అది ఒక ఫారెన్ కంపెనీ. ఇండియాలో వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి వాళ్ళు కొత్తగా వాళ్ళ క్లస్టర్ యూనిట్లను ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి తాత్కాలికంగా ఒక అడ్రస్ ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ని మార్చుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి తాడేపల్లిలో తాత్కాలికమైనటువంటి అడ్రస్ ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారో, అలాగా ఈ ఉర్సా కంపెనీ వాళ్ళు కూడా ఇండియాలో వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ కోసం ఒక అడ్రస్ ని పెట్టుకున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు ఏ విధంగా అయితే పర్మనెంట్ అడ్రస్, ఆ ఉర్సా కంపెనీ వాళ్ళకు అమెరికా అనేది పర్మనెంట్ అడ్రస్ అన్నమాట. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక 2000-3000 మందికి ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తే, ఈయన గారు రూపాయికి ఇడ్లీ రాదు, రూపాయికి ఛాయ్ రాదు, రూపాయికి ఉప్మా బెటరు అని చెప్పేసి పులిహోర కబుర్లు మాట్లాడతాడు. ఈయన గారికి ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. వీళ్ళ మేనత్తకేమో 7 ఎకరాలు ఇచ్చినాడు. దేనికి? మత మార్పిడ్లు ప్రోత్సహించడం కోసం. వీళ్ళ మేనత్త గారు ఏమన్నా కానీ మదర్ తెరిసానా? ఆవిడేమన్నా కానీ సమాజ సేవన చేస్తుంది, మత మార్పిడ్లు కాదా చేసేది? అదే వైజాగ్ లో అదే బీచ్ రోడ్ లో ఈయన గారు వీళ్ళ మేనత్త విమలత్తకు 7 ఎకరాలు రాసిచ్చాడు. ఎవరు సిన్నాయిన సొమ్ము? పదే చెప్పు, నువ్వే చెప్పు. ఎవరు సిన్నాయిన సొమ్ము అని రాసిచ్చినావు మీ మేనత్తకు? పిల్లల కోసం అని చెప్పేసి, నిరుద్యోగ యువత వాళ్లకు ఉపాధి కల్పించడం కోసం అని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వము నానా ఇబ్బందులు పడి, నువ్వు బెదిరించి బెంబేలెత్తించి రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి కంపెనీలను సైతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటే, అట్లాంటి పెట్టుబడిదారుల మీద, పారిశ్రామికవేత్తల మీద నువ్వు ఈ విధంగా దాడులకు పాల్పడతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడడం నీకు ఇష్టం ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని గర్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వశక్తితో బతుకుతుంటే చూసి నీ కళ్ళు ఓర్వవు. ఎంతసేపు నీకు ఊడిగం చేస్తూ ఉండాలి. లూలు విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా ఉచితంగా చేతులు పెడతా ఉన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగరు. ఈ లూలు సంస్థ మీద ఈయన గారి కడుపు మంట ఇప్పటిది కాదు. ఎందుకంటే ఆ లూలు సంస్థ యజమాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో, తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఆ లులు సంస్థ వాళ్ళ యొక్క షాపింగ్ మాల్స్ని కట్టడానికి ముందుకొచ్చింది. ఎప్పుడు? తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ గవర్నమెంట్ భూములు కేటాయించింది. ఎందుకంటే ఒక మాల్ ఏర్పడడం వల్ల అక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ దాదాపు ఒక్కొక్క మాల్కి కనీసంలో తక్కువ అంటే కూడా 1000 నుంచి 1500 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే ఒక్క మాల్కి దాదాపు 1500 నుంచి 2000 మంది ఉపాధి పొందుతారు. అంటే 2000 కుటుంబాలకు ఆదాయం వస్తుంది. అట్లాంటి వాళ్లకు ప్రభుత్వ భూములు ఇవ్వడంలో తప్పేం లేదు. మీ మేనత్తగారు లాంటి వాళ్లకు ప్రభుత్వ భూములు ఇస్తేనే తప్పు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటికి భూములు కేటాయిస్తే తప్పు లేదు. మీ ఇడుపులపాయ ఎస్టేట్లో ఏవైతే చుక్కల భూములు ఉన్నాయో, ఏవైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, మీరు ఏ విధంగా అయితే మీ సజ్జల రామకృష్ణారెడ్డి, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మీ నాయన నువ్వు ఏ విధంగా అయితే ప్రభుత్వ భూములను దోసుకున్నారో అట్లా దోసుకోకుండా జనాలకు ఉపయోగపడేటటువంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను ఇవ్వడం ద్వారా ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. ఎంతసేపు దోసుకుందాము, దాసుకుందాము అనేటటువంటి మైండ్ సెట్ లో ఉండే నీకు ఇట్లాంటి లెక్కలు అర్థం కావు. కాంపిటీషన్ బిట్స్ తీసుకోరు. బిట్స్ వేసేదానికి అవేమి బయ్యారం గనులు కాదు. బిట్స్ వేసేదానికి అవేమి ఓబులాపురం గనులు కాదు. బిట్స్ వేసేదానికి అవేమి గ్రావెల్ మైన్స్ కాదు. బిట్స్ వేసేదానికి అవేమి ఇసుక రిచ్లు కాదు. దానిలకు బిట్స్ వేయరు. నువ్వు ఏడ దొరికినావు స్వామి? ఇంత కోడి బుర్ర వేసుకొని నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావంటే మాకు సిగ్గుసేట్ అవుతుంది చెప్పుకునేదానికి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. రొంత ఉపయోగించి మాట్లాడుపా హీరో. కానీ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతకన్నా చూపు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, క్వార్ట్స్, సిలికా, మైనింగ్ స్కాములు, ఇలాంటివి ఎన్నెన్నో. ఏందే ఇసుక మాఫియా అంట? ఫ్రీగా ప్రభుత్వం ఇసుక ఇస్తా అంటే దాది మాఫియానా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి దాదాపు 60 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టన పెట్టుకున్నావు. దేని కొరకు? ఇసుక కొరత ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఈరోజు ప్రజలకు ఉచితంగా ఇసుక దొరుకుతుంది. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ తమ్ముడు అనిల్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక రిచ్చులన్నీ ఏందో
మీ కుటుంబ వారసత్వ సంపద అన్నట్టు గంపగుత్తగా రాసిచ్చినావు కదా, దాన్ని అంటారు మాఫియా అని చెప్పేసి, దాన్ని అంటారు స్కామ్ అని చెప్పేసి. ఉచితంగా ఇచ్చేదాన్ని స్కామ్ అనరు జగన్ రెడ్డి. నీ ఏడుపుకు అంతు పంతు లేకపాయా. లిక్కర్ స్కాము అనబడుతుంది. ప్రజల కండ్ల ముందరు పాలసీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టి మద్యం అమ్మిస్తూ ఉంటే దాంట్లో స్కామా? దొంగ కంపెనీలు పెట్టి డిస్లరీల నుంచి ముడుపులు తీసుకొని దానిలలో హవాలా రూపంలో డబ్బులన్నిటిని మళ్లించి కిలోల కొద్దీ బంగారం కొనుక్కొని మెళ్ళేకేసుకొని తిరుగుతూ ఉండేది నువ్వు. గ్రావెల్ అంట. రాష్ట్రంలో గ్రావెల్ని మొత్తం సర్వనాశనం చేశారు. మీరు తవ్వేసిన కొండలే కనబడతాయి. అన్ని స్కాములు చేసి అది ఎట్లా జగన్ అన్న వేరే వాళ్ళ మీద ఏడ్చాండవు. ఇవన్నీ అంతేలే, నీ అభిమానితో పొడిపించుకుంటివి, దాన్ని ఎత్తుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సక్కాకు పూస్తివి. నీ తమ్ముడు మీ చిన్నాయన గొడ్డలి పోట్లు వేసిరి, ఆ రక్తం అంతా ఎత్తుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సొక్కాకు పూసిరి. వాటినే చంద్రబాబు నాయుడుకు పూసినప్పుడు ఇంకా వీటిని మాత్రం పూయకుని ఉంటారా మీరా? ఏదన్నా కానీ చెబితే రొంత నమ్మేటట్టు ఉండాలా, నవ్వేటట్టు ఉండకూడదు బా. నువ్వు ఏదన్నా చెబితే నవ్వొచ్చింది కానీ నమ్మాలనిపించడంలే, ఆ రకంగా చెప్తాను నువ్వు. జబర్దస్త్ స్కిట్లన్నా మేలు, ఈ మరీ దారుణంగా ఉంది. పొట్ట నొప్పి వచ్చాది ఎవరికైనా నవ్వితే. దీని ప్రెస్ మీట్ అంటారా? జబర్దస్త్ స్కిట్ అంటారు. రోజక్క గనక చూసిందంటే నీకు అవుట్ ఆఫ్ 10 వేస్తుంది. వాస్తవం ఇది. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తాను నువ్వు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.